ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. ముందుగా తులారాశి వారందరికీ నమస్కారం అండి. ఈ యొక్క తులారాశి వారికి రేపు గురువారం మే 21వ తారీఖున ద్వాదశ రాశుల్లో సంచారం చేస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం చేత ఈరోజు ఈ యొక్క రాశి వారి జాతకం ఏ విధంగా ఉండబోతోంది, అలాగే మీరు ఎటువంటి పరిహారాలను ఈరోజు చేసుకుంటే మీకు గురువారం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి విషయాలతో పాటుగా మీరు చేసుకోదలిసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్తే కనుక తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక ఈ 2026 సంవత్సరం మే 21వ తారీఖున గురువారం రోజున తులారాశి వారికి పూర్తి ఫలితాలను చూసినట్లయితే కనుక రేపటి రోజు తులారాశి వారికి సమయాన్ని వృధా చేయకుండా గడపడము, ఎటువంటి పనైనా చాకచక్యంగా సులభంగా పూర్తి చేస్తారు. ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను ధైర్యంగా ఎదుర్కొంటారు. ముఖ్యంగా రేపటి రోజు ఈ రాశి వారు ఆగిపోయిన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అలాగే మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి. ఇతరుల ద్వారా మేలు పొందే అవకాశాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేపు గురువారం రోజున ఈ యొక్క తులారాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు గొడవలు గోలలు లేకుండా అందరితో ఈరోజు కలిసిమెలిసి ఉండటానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మంచివారితో స్నేహం వల్ల మీ జీవితంలో మార్పు అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే రేపు ఈ యొక్క తులారాశి వారు డబ్బును పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేర్చుకుంటారు. ఈరోజు ఈ రాశి వారు ఆదాయం పెంచుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. ఇక వృత్తి ఉద్యమం వ్యాపారంలో ఈ యొక్క రాశి వారికి అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఉద్యోగపరంగా చూసుకుంటే ఈ రాశి వారికి ఉద్యోగంలో మీ యొక్క ఉద్యోగ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. తోటి సహోద్యోగులు మీకు పనుల్లో సహకారాన్ని అందిస్తారు. మీ పనులు ఇన్ టైంలో పూర్తి చేసుకుంటారు. ఇక వ్యాపారపరంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి రేపు వ్యాపారాలు లాభాల పాటు నడుస్తాయి. అద్భుతమైన ధనాదాయం ఉంటుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కూడా ఈరోజు మీకు లాభాలు అందిస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకుంటే ఎలాంటి మిశ్రమ ఫలితాలు కనిపించడం లేదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే తులారాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. ఇక కుటుంబ పరంగా చూసుకుంటే ఈ యొక్క తులారాశి వారికి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అందరూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఈ యొక్క తులారాశి వారికి రేపు గురువారం రోజున ఏమైనా సమస్యలు ఉంటే అవి తొలగిపోవడానికి మీరు మాత్రం మీ యొక్క ఇష్టదైవారాధన మీ ఇంట్లో చేసుకోండి. అలాగే దేవాలయానికి వెళ్ళి అక్కడ దేవాలయంలో ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మనస్సులో మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోండి. ఈ విధంగా మీరు చేస్తే కనుక మీకు రేపు గురువారం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.